ఐ న్యూస్. బైక్ అంటే కేవలం స్పీడ్ కాదు, ఒక స్టైల్, ఒక కిక్. ఆ కిక్ కి మనకు బాగా అందించిన కేటీఎం ఇప్పుడు ఎలక్ట్రిక్ విప్లవంలోకి దూసుకొస్తోంది. పెట్రోల్ తో రోడ్ల మీద రై రై మనిపించిన కేటీఎం బైక్లు ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని రై రై మనిపించబోతున్నాయి. కరెంటు బైకులను జనాలు బాగా ఇష్టపడుతున్నారు కదా, అందుకే పెద్ద పెద్ద కంపెనీలన్నీ సూపర్ ఫీచర్లతో బండ్లు తీసుకొస్తున్నాయి. ఈ వరుసలో కేటీఎం కూడా చేరబోతుంది. మొన్న ఈ మధ్యనే కంపెనీ వాళ్ళు తమ మొదటి కరెంట్ స్ట్రీట్ ఫైటర్ బైక్ కేటీఎం ఈ డ్యూక్ మోడల్ని చూపించి అందరినీ షాక్ చేశారు. ఈ బైక్లో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి? కేటీఎం బైక్ లవర్స్ దీనికి ఓటు వేస్తారా? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. రైడింగ్ ప్రియుల కోసం కేటీఎం తీసుకొస్తున్న ఈ కేటీఎం యూ డ్యూక్ టెక్నాలజీ డిజైన్ కలగలిసిన ఒక అద్భుతమనే చెప్పాలి. ఇందులో 5.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అందిస్తున్నారు. దీనికి తోడు 10 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. అంటే పవర్కు ఏమాత్రం లోటు ఉండదని అర్థం. కొన్ని నివేదికల ప్రకారం ఈ బ్యాటరీ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చని అంచనా వేస్తున్నారు. నగర ప్రయాణాలకు, వీకెండ్ రైడ్స్కు ఇది సరిపోతుందని భావిస్తున్నారు. కేటీఎం ఈ డ్యూక్ను 390 డ్యూక్ ప్లాట్ఫామ్పై అభివృద్ధి చేశారు. దీనికి ట్రెల్లిస్ ఫ్రేమ్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, ఆఫ్సెట్ రియర్ షాక్ ఉంటాయి. ఇవి బైక్కు మంచి స్టెబిలిటీని, అద్భుతమైన రైడింగ్ను అందిస్తాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే ఇది 390 డ్యూక్లో కనిపించే అదే బ్రేక్, వీల్ సెటప్ను కలిగి ఉంటుంది. అంటే బ్రేకింగ్ విషయంలో ఎటువంటి రాజీ ఉండదు. కేటీఎం ఈ డ్యూక్ డిజైన్ విషయానికి వస్తే ఇది నిజంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు. బైక్కు షార్ప్ బాడీ వర్క్, కొత్త సబ్ ఫ్రేమ్, అలాగే 990 డ్యూక్, 1390 సూపర్ డ్యూక్లలో కనిపించే విధంగా డికెన్స్ట్రక్టెడ్ హెడ్ ల్యాంప్ను కలిగి ఉంది. అంటే బైక్ ఒక వినూత్నమైన అగ్రెసివ్ లుక్ రాబోతోంది. రైడర్ సౌకర్యవంతంగా ఉండేలా కేటీఎం ఈ ఎండ్యూర్ బైక్లలో కనిపించే విధంగా వెడల్పు హ్యాండిల్ బార్, 4.3 అంగుళాల TFT డిస్ప్లే, స్కూటర్ స్టైల్ రియర్ బ్రేక్ హ్యాండిల్ బార్ ఇందులో ఉంటాయి. అంతేకాదు ఇది మోటోజీపీ ఇన్స్పైర్డ్ ఎయిర్ స్కూప్లు, 3D ప్రింటెడ్ సీట్ను కలిగి ఉంది. ఇవి బైక్కు స్పోర్టీ లుక్ను, రైడర్కు సౌకర్యాన్ని అందిస్తాయి. కేటీఎం ఈ డ్యూక్ రాకతో ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్లో పోటీ మరింత పెరగడం ఖాయం. కేటీఎం బైక్లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ ఎలక్ట్రిక్ బైక్ కూడా బైక్ లవర్స్ను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు. మరి ఈ ఎలక్ట్రిక్ డ్యూక్ ఎప్పుడు రోడ్ల మీదకు వస్తుంది? దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో వేచి చూద్దాం.